బాహ్య రూపాలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 4 వరకు. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. యాకోబు 2:1. క్రీస్తు దినాల్లోని మత ప్రవిష్టులు వారి మానవ ప్రమాణాలతో ఆయనకు తీర్పు తీర్చారు, ఆయనను తిరస్కరించారు. ఆయన సరైనది కాని పట్టణం నుండి వచ్చాడు. ఆయన వారు ఆమోదించే విద్యాలయాల నుండి చదువు ముగించినవాడు కాడు. ఆయనకు అధికారంలో ఉన్నవారి అధికారిక ఆమోదం లేదు. ఆయనకు సంపదేమీ లేదు. ఆయన అనుచరులలో సుంకరులు మరియు పాపులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన సాక్షాత్తు దేవుని మహిమగా ఉన్నాడు. మనం కూడా తరచూ అవే తప్పులు చేస్తాం. మన సంఘాలకు సందర్శకులు ఎవరైనా వచ్చినప్పుడు మనకు బాహ్యంగా కనిపించేదాన్ని బట్టి వారికి తీర్పు తీర్చే ధోరణితో ఉంటాం. బహుశా వారి జీవితాల్లో వెల్లడైన ఆత్మఫలం కంటే మనకు వారి వస్త్రాలు, చర్మపు రంగు, ఫ్యాషన్, ఇతరమైన పై విషయాలు ఎక్కువ ప్రాధాన్యత కలవి అవుతాయి. మనం ధనవంతులకు సపరిచర్యలు చేస్తాం, ఎందుకంటే వారి నుండి మనకేమైనా దొరుకుతుందని ఆశిస్తాం. అలాగే మనం పేదవారికి దూరంగా ఉంటాం, ఎందుకంటే వారు మనకు అసౌకర్యాన్ని కలిగిస్తారని. యేసు అలాంటి వివక్ష చూపలేదు. ఆయన దాన్ని ఆమోదించలేడు కూడా. మనం క్రీస్తు దేవత్వాన్ని మన మానవ సంబంధాలలో ఎలా ఆచరణలో పెట్టగలం? ప్రతి ఒక్కరిని క్రీస్తు కళ్ళతో చూడడం ద్వారా. ఒకవేళ సందర్శకులు క్రైస్తవులైతే మనం వారిని చేర్చుకోగలం, ఎందుకంటే క్రీస్తు వారిలో నివసిస్తున్నాడు గనుక. ఒకవేళ వారు క్రైస్తవులు కాకపోతే మనం వారిని చేర్చుకోగలం, ఎందుకంటే క్రీస్తు వారి కోసం చనిపోయాడు గనుక. క్రీస్తే మనకు ఇతరులకు మధ్య ఉన్న లంకె. అది ప్రేమ లంకె. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరెప్పుడైనా పక్షపాత ప్రవర్తన బాధితులా? ఏ రీతులుగా? ఇతరుల్ని మీరు పై లక్షణాలను బట్టి తీర్పు తీర్చకుండా క్రీస్తు కళ్ళతో ఎలా చూడగలరు? ఆమేన్.